ఆత్మ దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు బలమైన కార్యాలు చేస్తారు. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు ధైర్యంగా ఉంటారు. దేవుని ఆత్మతో నింపబడిన వారికి అసూయ ఉండదు. దేవుని ఆత్మతో నింపబడిన వారికి నిరుత్సాహం ఉండదు. దేవుని ఆత్మతో నింపబడిన వారి యొక్క శరీరము ముసలితనం ఉండదు. చిగురు పెట్టి ఇంకా పచ్చగానే ఉంటారు. 70 అయినా ఎలా ఉంటుందంటే 60 కాదు 20 కనపడుతుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి మా పాత్ర గారికి అసలు తగ్గట్లేదండి వయసు. ఆయనలో ఎవరున్నారు? శక్తి తగ్గలేదండి. మోషేకి ఏం తగ్గలేదటండి? ఎక్కడ కనుదృష్టి తగ్గలేదట, సత్తువా పోలేదు. దేనివల్ల వచ్చినది? దేవుని ఆత్మ నీలోనికి వస్తే నీకు యవ్వనం ఏం చేద్దామంటే తొణికిసలాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నీ తినే తిండిలో లేదు, నీలో ఉన్న ఆత్మలో ఉంది. ఆ ఆత్మను పొందాలి. ఆ ఆత్మను పొందాలంటే హృదయ శుద్ధి ఉండాలి. దేవుని ఆత్మతో నింపడితే శక్తి ఎలా ఉంటుంది అంటే ఇతను చూడండి ఒకసారి 10వ వచనంలో ఉంటుంది. 10వ వచనం కింద చదువు. యుద్ధములను 3:10 త్వరగా యుద్ధమునకు బయలుదేరగా యెహోవా కోషానిసాతాయియమును అతని చేతికి అప్పగించెను. జయించాడు. ఆ రాజు 8 సంవత్సరాలు బాధ పెట్టిన ఈ రాజును, 8 ఏళ్ళు చిత్రహింసలు పెట్టినట్టు ఈ రాజును, కోషానిసాతాయియమైనటువంటి రాజును ఏం చేశారంటే యెహోవా బలం వలన దేవుని సింహమైనటువంటి ఈ ఒత్నీయేలు అతను ఏం చేశారంటే జయించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది పట్టుకున్నా విజయమే వస్తుంది. ఎందుకంటే అతనిలో దేవుని ఆత్మ ఉంది. అతను దేవుని ఆత్మ సంబంధమైన మనిషి. నీవు కూడా దేవుని ఆత్మను పొందినవాడవైతే వ్యాపారంలో విజయము, దేవుని ఆత్మను పొందినవాడవైతే కుటుంబంలో విజయము, దేవుని ఆత్మను పొందినవాడవైతే ఏ వ్యవహారమైన విజయాన్ని పొందుతావు. ఆ ఆత్మ లేకే మనం కృషించిపోతున్నాము. దేవుని ఆత్మను పొందడానికి ప్రయాసపడాలి. దాని కొరకు ఎదురు చూడాలి. మేడగదిలో ఎంతగానో ఎదురు చూచారు వారందరూ కూడా, ఏడుస్తూ రోధిస్తూ ప్రార్థన చేస్తూ వారందరూ దేవుని ఆత్మ వచ్చేసరికి విభాగింపబడిన నాలుకలకు వచ్చిన వారే అన్య భాషలు మాట్లాడుతూ దేవుని శక్తితో నింపబడ్డారు. అప్పుడు మొదలయ్యే అద్భుతాలు, అప్పుడు మొదలయ్యే ఆశ్చర్యకార్యాలు, అప్పుడు మొదలయ్యే దేవుని సంబంధమైనటువంటి మహోన్నతమైన కార్యములు. ఒక కుంటి వాడు శృంగారం అనే దేవాలయం దగ్గర ఉంటే వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నా దగ్గర ఉన్నది ఒకటే, యేసుక్రీస్తు నామమున నడిచేసాడు. దేవుని ఆత్మకార్యది, వారి శక్తి కాదు. దేవుని ఆత్మ ఉంటేనేంటండి అసలు నీ దగ్గర జరగంది ఏదైనా ఉంటే అది నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాబు నేను ఒక ఆఫీస్కి వెళ్ళినాం, బిక్కుమంటే వెళ్ళినాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిక్కుమంటే అలాగని ఆ లోపల ఆఫీసర్ గారు ఎవరంటే దేవుని సంబంధమైన మనిషి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయిపోయింది. దేవుని వల్ల జరిగింది ఇది. దేనివల్ల అండి? మా శక్తి అనుకుంటున్నారా? మన బలం మన జ్ఞానం కాదు. దేవుని ఆత్మతో నింపబడితే దేవుడే మన కూడా వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడు. ఆత్మతో నింపబడాలి. ఆ ఆత్మ మామూలుగా రాదు. దాని కొరకు మనం ఏం చేయాలండి? ప్రార్థించాలి, ఉపవాసం ఉండాలి, ఆ శక్తిని సంపాదించడానికి హృదయాన్ని సిద్ధపరచుకోవాలి, లోకము నుండి ప్రత్యేకించబడాలి. అప్పుడు దేవుని ఆత్మ నీళ్ళకి వస్తుంది. ఆ ఆత్మ ద్వారా సంఘము నీ వల్ల దీవించబడుతుంది, కుటుంబం నీ వల్ల దీవించబడుతుంది, నీ వలన అనేకులు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క ఒత్నీయేలైనటువంటి న్యాయాధిపతి వల్ల ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు హాయిగా పడుకున్నారటండి. ఎన్ని సంవత్సరాలు అండి? వాడి అమ్మ, నా మాట కాదు, బైబిల్లో ఉంది. ఏంటి ఒక్కడ వల్ల 40 సంవత్సరాలు వాళ్ళందరికీ కూడా ఏమి ఇచ్చేసారండి? అప్పుడు 8 సంవత్సరాలు పైన 8 సంవత్సరాలు ఉంటుంది చదువుతల్లి. పైన ఒక మాట ఉంటుంది, విచిత్రమైన మాట. ఎక్కడ చెప్తా? ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు 8 సంవత్సరాలు ఎలా ఉన్నారండి? కోషానిసాతాయియమైనటువంటి ఈ రాజు గారికి ఎలా దాసులైపోయారు. పైన చాలా కష్టాలు ఉంటాయి, అన్నీ చదవడానికి టైం లేదు. కానీ 8 ఏళ్ళు బాధలు అనిపిస్తే 5 8 40 సంవత్సరాలు ఏమి ఇచ్చాడండి? ఒక్క ఒత్నీయేలు వల్ల మొత్తం నెమ్మది, ప్రశాంతత, శాంతి, యుద్ధం లేకపోవడం, ప్రశాంతంగా తిన్నదే ఏంటి. ఇంట్లో శాంతి లేకపోతే కోడి మాంసం కూర కూడా ఎలా ఉంటుంది? తినబుద్ధి అవదు.
ఇంట్లో శాంతి లేదు, నెమ్మది లేదు, టెన్షన్. మంచి పదార్థాలు, కోడిగుడ్లు లేపేసి ఉన్నాయి, మంచి నాటుకోడి లెగ్స్ ఎదురు చూస్తూ ఉన్నాయి, మంచి బిర్యానీ, దేవునికి స్తోత్రం కలుగుగాక. నాటుకోడి బిర్యానీ ఉంది, మంచి కూరలు ఉన్నాయి, జ్యూసులు ఉన్నాయి, కర్బూజా జ్యూస్ ఉంది, సపోటా జ్యూస్ ఉంది, ద్రాక్ష జ్యూస్ ఉంది, దానిమ్మకాయ జ్యూస్ ఉంది, అన్ని జ్యూసులు ఉన్నాయి. కానీ ఏమి లేదు, ఇంట్లోనే నెమ్మది లేదు, శాంతి లేదు, ప్రశాంతత లేదు. ఆ ముద్ద తిన్నా ఏమైందంటే అరగదో, పొద్దునకి ఏం చేస్తాం, కక్కేస్తాం. ఇది ఎవరికైనా గృహాలలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఏం కావాలంటే శాంతి భద్రతలు కావాలి. శాంతి కావాలి, భద్రత కావాలి. శాంతి భద్రతల కొరకు ప్రపంచ దేశాలు కొన్ని లక్షల కోట్లు ఏం చేస్తున్నాయండి, ఖర్చు పెడతా ఉన్నాయి. దేని కొరకు? శాంతి కొరకు, భద్రత కొరకు. సెక్యూరిటీ అండ్ పీస్, ఈ రెండే. పోలీస్ స్టేషన్ ఎందుకు ఉంది? సెక్యూరిటీ అండ్ పీస్. ఇంట్లో వీధులు అల్లకొల్లం జరిగింది, 2 ఈదులు కొట్టుకున్నాను అనుకోండి, అంటనే ఏమేం చేస్తారు పోలీసు వాళ్ళు, గవగవ వచ్చి మూలం కూడా లోనికి రే బయటకు వచ్చారంటే కనిపిందే కాల్చిపోతాం. 144 సెక్షన్ బయటికి కనపడ్డావు అయిపోయేవే. అప్పుడు ఏమైపోద్దండి, అంతా కూడా ప్రశాంతం. ఇంకొకటే వినపడుతుంది ఏంటంటే కుయ్యి కుయ్యి అని, అంతే, ఇంకేం వినపడవు. నా ఇల్లండి, మా పిల్లలండి కొట్టుకుంటానండి గట్టిగా కేకలేసాను అనుకోండి, ఏం చేస్తారండి, నేను లోపలికి వచ్చి అట్టిపోతాను నేను అర్జెంటుగా. నేను చూసాను. దేవునికి స్తోత్రములు. శాంతి, సమాధానము, నెమ్మది, ప్రశాంతత, దేవుని ఆత్మతో నింపబడిన వాడు ఆ గృహంలో ఉంటే వాడు ఒత్నీయేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ఒత్నీయేలుగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. నిన్ను దేవుని సింహంగా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని చేతిలో ఒక సాధనంగా దేవుడు మలచాలని ఆశపడుతున్నాడు. దాని కొరకు నువ్వు దేవునిలో మరలా తిరిగి జన్మించాలి. దేవునిలోకి వచ్చిన నీవు, ప్రభువా నన్ను కూడా ఒత్నీయుల వలె నా కుటుంబంలో, నా సంఘంలో వాడుకోనాయనా. నాకు శాంతి లేదు, నా వలన కుటుంబానికి నెమ్మది లేదు, నా వలన ఎవ్వరికి ఉపయోగం లేదు. ఈరోజు వర్తమానం వింటున్నాను, నన్ను ఒత్నీయులుగా మార్చి నీ ఆత్మ నాలోనే పంపించి ఇదిగో ప్రశాంతత, దేనితోనైనా యుద్ధము చేసే తలపడే ఆ శక్తిని, సాతానును ఎదిరించే శక్తిని, సాతాను శక్తులను అణిచే ఆ గొప్ప శక్తిని నాకు అనుగ్రహించని ప్రార్థన చేస్తే నీవు దేనికి భయపడవు. గాఢాంధకారపు లోయలలో సంచరించను, ఏ అపాయమునకు భయపడవు. ఎందుకంటే నీవే ఒత్నీయులువు. ప్రతి ఒక్కరూ వారి వారి గృహాలలో ఒక ఒత్నీయులు వలె ఉండాలి. స్త్రీలు ఒక ఆక్సా వలె ఉండాలి. తల్లిదండ్రులను ప్రేమించడం కాదు, నీ కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తిగా, నీ అత్తవారి కుటుంబాన్ని నడిపించే వ్యక్తిగా, నీ భర్తకు ఒక మంచి సహకారిగా ఏం చేయాలి, నీవు ఉండాలి. నిన్ను తెలుసుకున్న తర్వాత నా జీవితం మారింది, నిన్ను తెలుసుకున్న తర్వాత నా బ్రతుకు మారింది, నిన్ను తెలుసుకున్న తర్వాత శాంతి లభించింది, నిన్ను తెలుసుకున్న తర్వాత అద్భుతమైన భోజనం చేస్తున్నాను, నిన్ను తెలుసుకున్న తర్వాత నేను హాయిగా నిద్రపోతున్నానని నీ భర్త నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఈరోజు ఒక ఆయన ఒక వీడియో పెట్టాడు నాకు. ఆవిడ ఏం చేస్తుందంటే, బండి ఆగిపోయింది పాపం, ప్యాచ్ పడి ఉంది. ఈ బండి ప్యాచ్ చూడలేదా నువ్వు అని చెప్పి వెనకాల ఎలా పాపం కిందకు అంటే ఒక తన్ను తన్నింది. తన్ను తనగానే ఏం చేయడం, కాళ్ళ పడిపోయాడు. కాళ్ళలో పడిపోయినాడు, కుదురుకుంటాడు, పైకి వచ్చి దీన్ని కాళ్ళలాగి ఇద్దరు కాళ్ళ కొట్టేసుకుంటున్నారు, చెత్త కొట్టేసుకుంటున్నారు. జనమందరూ రోడ్డు మీద చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆడవాళ్ళు కొట్టేస్తున్నారండి బాబు, ఎవరు నేర్పారో కానీ సిగ్గులేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం పంజాబీ డ్రెస్ వేసుకుని ఇలా చుట్టేసింది. నన్ను కొడతావరా నీ సంగతి చెప్తాను నేను. పాపం ఏం చేస్తారు. తగ్గండి, భర్తలను గౌరవించండి, భర్తలను ప్రేమించండి. అవసరమైతే సంపాదిస్తున్నది పొదుపు చేయండి. భర్త లేనప్పుడు భర్తకు దాన్ని ఏం చేయండి, ఏమండి అప్పు చేయకండి బయట. మీకు తెలియకుండా, పిల్లలు తెలియకుండా ఇదిగో 10,000 దాశాను, ఈ 10,000 నువ్వేం చేయి వాడని ఇవ్వగలిగే స్థాయి స్త్రీకి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఏం చేద్దట, పొదుపు చేస్తుందట. ఆమె భర్త కొరకు ఏం చేద్దండి, పొదుపు చేస్తుంది. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. తెల్లవారుజామునే లేవస్తుంది, ఆహార పదార్థాలు సిద్ధపరుస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు పెద్దోళ్ళందరూ అంటారంట, ఒరే పలే పిల్లని కొట్టేశారు నువ్వు, ఓ మంచి మంచి పిల్లరా బాబు, ఎంత కష్టపడుతుంది. ఎప్పుడు మీ ఇల్లు అంత అందంగా, అంత గత్తర లేకుండా ఉందండి. కొన్ని గృహాలకు వెళ్తాం, ఆ బీరువాల బట్టలు ఎలా ఉంటాయంటే పనికి మళ్ళీ మాసిపోయిన బట్టలన్నీ ఇలా పడిచేస్తుంది. మడతడదా అసలు, అలా పారేయడమే. కంపు తొడదో, కడగదో, అంట్లన్నీ కూడా పక్కనే ఉంటాయి. 3 రోజులు అంట్లు
4 రోజులు అంటూ ఒక రోజు కడిగే పెద్దలు కూడా ఉన్నారు, బ్యాచీలు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఉండకండి. అది దేవుడు మెచ్చడు, జనులు మెచ్చరు. ఎందుకంటే దేవుడట కష్టపడే వాళ్ళకే దేవుడు ఆశీర్వదిస్తాడట. ఆశీర్వాదం డబ్బులని కాదు, శాంతి, సమాధానము, సంతోషము, నెమ్మది, ప్రశాంతత, ఈ గొప్ప ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవి ఏ గృహములో ఉన్నాయో ఆ గృహాన్ని దేవుడు ఆత్మతో నింపినట్టు లెక్క. ఇవి లేకుండా లక్షలున్నా, ఇవి లేకుండా పెద్ద పెద్ద వస్తువులున్నా, ఇవి లేకుండా పెద్ద పెద్ద సోఫాలు, పెద్ద పెద్ద మంచాలు, ఎందుకు వచ్చిన మంచాలు? దేవునికి స్తోత్రం. ఎన్నున్నా సున్నా. శాంతి ఉంటే మడత మంచం విన్నా, మన బ్యాచ్ మడత మంచం బ్యాచ్. దేవునికి స్తోత్రం కలుగును కాదు. 250 రూపాయలు. ఆయన 4000 రూపాయల మంచం నాకు వద్దని తీసి పారేసాను. 250 రూపాయలు. బట్ట కూడా 200. మొన్నే సిరిపితో కొనుక్కున్నాను, మొన్న రేటు తెలిసింది. ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. అలాంటి ప్రశాంతతలోనికి మన సంఘ సభ్యులందరూ రావాలని, దేవుడు మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని కోరుతూ ముగిస్తున్నాను. మీరు తల్ల వంచండి. మనందరం ఆత్మీయులుగా మారిపోదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు ప్రశాంతత, నెమ్మదిని అందించినటువంటి వాడు. 11వ వచనములో దేవుని సన్నిధిలో మృతి పొందినవాడు, దేవునికి మంచి పేరు సంపాదించిన వాడు, దేవునికి సింహంగా వాడబడిన వాడు, శత్రు రాజును నిద్రించిన వాడు, శత్రువుల నుండి ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన వాడు, శత్రువుల బారిన పడకుండా తన ప్రజలను విమోచించిన వాడు, శత్రువుల దాడి చేయకుండా కట్టడి చేసిన వాడు, శత్రువులతో వీరోచితంగా పోరాడిన వాడుగా ఒత్నియేలు కనబడుతూ ఉన్నాడు. అటువంటి ఒత్నియేలు వలె ప్రభువా, నా కుటుంబానికి, నా సంఘానికి నన్ను కూడా ఒక ఒత్నియేలుగా మార్చని నువ్వు ప్రార్థన చేయి అయ్యా.